రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం సంచలనంగా మారారు. తరచుగా బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేసుకుని మాటల తూటాలు పేలుస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ అవకాశం దొరికినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత శాసన మండలిలో సమావేశాలకు హాజరయ్యారు. కవిత భావోద్వేగంకు గురయ్యారు. తనపై కొంతమంది కక్షతో పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ప్రశ్నిస్తే కక్ష గట్టారని, తనను ఘోరంగా అవమానించారని ఆరోపించారు. ఈడీ, సిబిఐ పోరాటంలో అండగా నిలవలేదని, కేసీఆర్ పై అక్కసుతోనే బీజేపీ తనను జైలులో పట్టించిందని విమర్శించారు. ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని, అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తాను ఎన్నోసార్లు పార్టీ వేదికలపైన డిమాండ్ చేసినా పెడచెవిన పెట్టారని కవిత ఆరోపించారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని తాను కేసీఆర్ను ఎన్నోసార్లు కోరానని, కానీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఆ పరిశ్రమను తెరిపించలేకపోవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో అవమానకరంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ను నేరుగా ప్రశ్నించే ధైర్యం ఉన్నందుకే తనపై కక్షగట్టారని, తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే కుట్రలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, మైనారిటీ సోదరులు, ఆడపడుచులందరూ తనకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తూ తన వైపు నిలబడి బలాన్ని ఇవ్వాలని కవిత అభ్యర్థించారు. రాబోయే కాలంలో గొప్ప రాజకీయ పార్టీగా ఎదుగుతామని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం పనిచేస్తా. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకొని మీకోసం వస్తున్నా, ఆశీర్వదించండి అని కవిత కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు మహిళలను, నిరుద్యోగులను మోసం చేశాయని కవిత విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకే తాను ఈ అడుగు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాం. చట్టసభల్లో తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుతామని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. మొత్తానికి శాసన మండలి వేదికగా కవిత చేసిన ఈ భావోద్వేగ ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కవిత ఇప్పుడు అదే తండ్రి విధానాలపై, సొంత పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేయడం బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.